సాగర్తో ఇంటికి తిరిగొచ్చి శ్రీవల్లి భాగ్యానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నర్మద. ఇంతకు ఏం జరిగింది? అసలు సాగర్తో ఇంటికి తిరిగొచ్చి శ్రీవల్లి భాగ్యానికి ఏం షాక్ ఇచ్చింది నర్మద? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సాగరు అప్పటి వరకు సైలెంట్గా ఉన్నా ఇంకా అప్పుడైతే మాట్లాడకపోతే కష్టమని, ఇన్ని రోజులు నాన్న ఏదో అంటారని, అమ్మ తిడుతుందని, అమ్మ కొడుతుందని నోరు మూసుకుని ఉన్న సాగర్కైతే ఎప్పుడైతే భార్యను అవమానించారో, అసలు నర్మద తప్పేమీ లేకపోయినా నర్మదను కూడా ఎప్పుడైతే కొట్టారో ఇంకా తట్టుకోలేకపోతాడు. ఇంకా సాగర్ అయితే చాలా ఆవేశంగా మాట్లాడతాడు. అయినా నేను ఉద్యోగం చేయడం ఎవరికీ నచ్చలేదు, నాకు ఉద్యోగం కావాలి, నాకు చదువుకునే అవకాశం లేదు, చదవడానికి మిల్లు పని చేస్తూ ఉంటే నేను చదవడం కష్టం, నా భార్యకు ఎలాంటి తలవంపులు లేకుండా, నా భార్య కూడా తల ఎత్తుకుని నా భర్త పలానా రైస్ మిల్లులో మూటలు మోస్తున్నాడు అని కాకుండా రైస్ మిల్లులో చేస్తున్నాడు అన్నది ఉండాలి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు అనేది ఉండాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ జాబ్ కొనుక్కున్నాను. అయినా ఆయనకి ఏమీ అవమానం జరగలేదు కదా, ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చేసాం కదా, నా భార్య నగలు తాకట్టు పెట్టి అప్పు చేసి ఇచ్చేసాము, వీలైనంత తొందరలోనే ఆ నగలు విడిపించుకుంటాము, ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండలేము అనుకుంటూ గబగబా గదిలోకి వెళ్ళి ఇంకా బట్టలు సర్దుకుని బయటికి వచ్చేస్తారు. సాగర్ ఏం చేస్తున్నావు అని చెప్పాను కానీ, ఇంకిక్కడ ఉండడం మన వల్ల కాదు, నీకు ఇంత అవమానం జరిగిన చోట నేను ఉండలేను అంటూ ఇంకా లగేజీతో పాటు బయటికి వచ్చేసిన సాగర్నైతే ఇంకా బుజ్జమ్మ అందరూ కూడా ఆపే ప్రయత్నం చేస్తారు. ఇంకా ఇంట్లో ఉండి ప్రతి క్షణం నరకం అనుభవించలేము, ఆయన నీడలోనే తిరగాలి అంటే మా వల్ల కాదు అని సాగర్ అయితే నర్మదను తీసుకుని బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసేసరికి ఇంకా నర్మద ఎంత ఆపాలని అంటే, వద్దు సాగర్, తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు, ఆవేశంలో తీసుకున్న నిర్ణయం చాలా అనర్థాలకి దారి తీస్తుందని ఎంత చెప్తున్నా కానీ వినిపించుకోకుండా ఇంకా సాగర్ అయితే వినిపించుకోకుండానే నర్మదను తీసుకుని బయలుదేరిపోయేసరికి రోడ్డు దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇల్లు ఎటు సైడ్ అయితే అటు సైడ్ వెళ్తూ ఉండగా అటు సైడ్ వెళ్ళడం చూసి, ఇదేంటి ఇలా తీసుకువెళ్తున్నావు అనగానే, నేను మీ అమ్మ వాళ్ళ ఇంటికే తీసుకువెళ్తున్నాను అనేసరికి కారు ఆపు అని బండి ఆపు అని చెప్పి సాగర్ని రోడ్డు మీద ఆపేసి, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా, అర్ధరాత్రి పూట ఏదో ఒక మాట అన్నారని, తప్పు చేసిన తర్వాత మాట అనడం సహజం, పడాల్సిందే, అలా ఒక మాట అన్నారని తట్టుకోలేక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అంటున్నావు, అలా ఎలా అంటావు? అయితే మీ అమ్మగారి ఇంటికా నుంచి వెళ్తే నన్ను బయటికి తీసుకెళ్ళి పోషించు, భార్యకు కన్నీళ్ళు చుక్క రాకుండా కష్టపడి సంపాదించి పోషించు, అంతే తప్ప మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానంటావేటి? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే నేను రాను, నన్ను ఈ నడి రోడ్డు మీదే వదిలేసాయి అంటూ చెప్పడంతో, సరే అయితే బండి ఎక్కువ అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా బయలుదేరేసరికి ఇంకా కొంచెం దూరం ముందుకు వచ్చిన తర్వాత ఒక చోట ఆపుతాడు. అక్కడ నర్మద కూర్చుంటుంది. తన ఫ్రెండ్కి కాల్ చేసి, ఒరే నాకు ఒక ఇల్లు రెంట్కు కావాలిరా అనగానే, ఏం మాట్లాడుతున్నావురా, ఇప్పుడు టైం ఎంత అయింది? సుమారు 11 అవుతుంది, ఈ టైంలో నువ్వు వచ్చి రూమ్ కావాలి అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలిరా? ఈ నైట్కి ఏదో రకంగా అడ్జస్ట్ అవ్వండి, రేపు ఉదయానికల్లా రూమ్ ఇస్తాను, ఏదో ఒకటి చూస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా మరుసటి రోజు అలాగని ఫోన్ చేసేసరికి రేపటి వరకు ఎక్కడుండాలి ఏంటి అని మరొకటికి చేయడంతో, ఆడు నేను చూసి కనుక్కొని ఫోన్ చేస్తానురా, ఈ రోజు నైట్కి నాకు షెల్టర్ కావాలి అని అడిగితే ఇంకా చూస్తానని ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా ప్రేమ ఇటు ధీరజ్ ఇద్దరు వీళ్ళని వెతుక్కుంటూ వచ్చేసరికి ఒక చోట నిలబడడంతో, ఏంటన్నయ్య, ఏంట ఆవేశం, అసలు నీకు కొంచెమైనా ఆలోచన శక్తి ఉందా? లేదురా, ఆ మనిషికి నేను ఉద్యోగం చేయడం నచ్చదు అనగానే, తప్పురా, చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నాన్న కేవలం
నువ్వు ఉద్యోగం చేయడం తప్పని చెప్పలేదు, డబ్బులు ఇచ్చి కొనుక్కోవడమే నాన్నకు నచ్చలేదు. ఆయన చిన్నప్పటి నుంచి మన గురించి ఎంతలా ఆలోచించారో నీకు తెలీదా? ఆయనకు కుటుంబం లేదు, ఆయన బలం బలహీనత రెండూ మనమే. ఆ విషయం నీకు బాగా తెలుసు. మరి తెలుసు కూడా అలా ఎలా ఊరుకుంటావురా? నాన్న గురించి అలా ఎలా పట్టించుకోకుండా ఉంటావు చెప్పు. నాన్న ఏదో ఆవేశంలో ఒక మాట అంటే నువ్వు దాన్ని ఇంతవరకు తీసుకురావాలా అని చెప్పాను. కానీ అవును సాగర్, మామయ్య గారు ఏదో ఆవేశంలో అన్నారు అన్న మాటకు అంతే తప్ప నాన్నకు నీ మీద ఎందుకురా కోపం? మనం అంటే నాన్నకు ఎంత ఇష్టమో నీకు తెలీదా? మన భవిష్యత్తు బాగుండాలనే కదా ప్రతి క్షణం నాన్న కోరుకుంటారు. పెద్దవాడు ఎలాగా బయటికి వెళ్ళాడు, నేను బయట చూసుకుంటున్నాను. నాన్నకు తోడుగా నాన్న తర్వాత రైస్ మిల్లు చూసుకునేది నువ్వే అయి ఉండాలి అన్న ఉద్దేశంతోనే కదా నాన్న నిన్ను రైస్ మిల్ తనతో పాటు తిప్పుకుంటాడు. అంతే తప్ప నువ్వు ఎదగకూడదని కాదు కదరా. ఏదైనా సరే తెగే వరకు లాగొద్దురా. మనలో మనకు గొడవలేంటి చెప్పు? మనలో మనకు గొడవలు పడితే బయట వాళ్ళ ముందు లోకువవుతాము. నాన్న పరువు పోతూ ఉంటే చూస్తూ ఉండగలమా? ప్లీజ్ బావా అంటూ ఇంకా ప్రేమ బ్రతిమాలుతుంది. ఇటు ధీరజు ఇద్దరు కూడా బ్రతిమాలుతూ ఉంటారు. బ్రతిమాలుతూ ఉండేసరికి అవును సాగర్, ఎందుకు తెగే వరకు లాగుతావు? పద ఇంటికి వెళ్దాం, ఏమైనా ఉంటే ఇంటి దగ్గర చూసుకోవచ్చని ఇంకా మొత్తానికి నచ్చ చెప్పైతే ఇంటికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత క్షమించండి మామయ్య గారు, క్షమించండి అత్తయ్య గారు, మేము చేసింది తప్పే. నాకు కూడా ఉద్యోగం వరకు తెలియదు, కానీ తర్వాత నేను సాగర్ని కోప్పడ్డాను. ఆ వనజ గారి డబ్బులు ఏదో రకంగా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మామయ్య గారు పరువు పోకూడదన్న ఒకే ఒక్క కారణం చేతే హడావిడిగా నగలు తాకట్టు పెట్టి అప్పు చేసి నేను ఇదంతా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమి కాదు, అర్థం చేసుకోండి అని చెప్పి ఇంకా అడిగేసరికి ఎవరు ఏమీ మాట్లాడరు. ఇంకా లోపలికి రా సాగర్ అని చెప్పాను. కానీ చూసావా ఇప్పుడు కూడా మాట్లాడట్లేదు అనగానే కోపం ఉంటుంది సాగర్, కొన్ని రోజులు కోపం ఉంటుంది. వాళ్ళ ప్రేమను భరించినప్పుడు వాళ్ళ కోపాన్ని మనం భరించలేమా? అది మనం అర్థం చేసుకోవాలి కదా సాగర్ అని చెప్పి ఇంకా చెప్పడంతో సర్లే అని ఇంకా ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా ఈ తల్లి కూతురు ఈ తండ్రి ముగ్గురు కూడా డల్ అయిపోతారు. డల్ అయిపోయేసరికి ఏంటి ఎలా తిరిగి వచ్చేసారు? గోడ కొట్టిన బంతిలాగా వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే తిరిగి వచ్చేసారు అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే. ఛ, వీళ్ళ వెళ్ళిపోతారేమో, ఆ ప్రేమకు బలం తగ్గిపోతుంది. ఆ ధీరజ్ని ప్రేమని కూడా ఇంట్లోంచి బయటకు గెంటేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదైనా మామయ్య గారు కోపం తగ్గలేదమ్మా, ఖచ్చితంగా మామయ్య గారు కోపంతోనే ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్న మామయ్య గారు ఆగమని చెప్పలేదు, ఇంట్లోకి వస్తున్నా కూడా ఆగమని చెప్పలేదు కదే అని చెప్పాను. కానీ చెప్పలేదు, సరే ఇంకా వదిలేసే, దాని గురించి మనం ఆలోచించడం అనవసరమని ఇంకా ఇద్దరు కూడా వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఉండేసరికి ఇంకా ఇంటికి వచ్చేసారు కదా, సాగర్ పడుకుంటాడు. కానీ నర్మదకు నిద్ర పట్టదు. నర్మద తెలివైంది కదా, అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది ఏంటి అని ఆలోచించుకుంటూ బయటకు వచ్చి కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమకు కూడా నిద్ర పట్టక ప్రేమ కూడా బయటకు వస్తుంది. బయటకు వచ్చేసేసరికి ప్రేమ, ఏంటక్క ఈ టైంలో ఆలోచిస్తున్నావు? బావ చేసింది తప్పు అని నీకు తెలుసు, నువ్వు ఊరుకునే మనిషివి కాదు. కానీ బావ ఆవేశంలో బయటికి వెళ్ళినా సరైన సమయానికి వచ్చి మేము ఇంటికి తీసుకొచ్చాము. ఇంట్లో మామయ్యకి కొంచెం కోపం తగ్గితే సరిపోతుంది, తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చులే అని చెప్పాను. కానీ అదేనే నేను అనుకుంటున్నాను. మామయ్య గారికి కోపం తగ్గితే అంతకు మించి మనకు కావాల్సిందేముంది? అది కాదు ప్రేమ, నాకిక్కడ ఒక అనుమానం కలుగుతుంది. అసలు సాగరు డబ్బులు ఇచ్చి అంటే అక్షరాల 25 లక్షలు ఇచ్చి మరీ ఉద్యోగం కొనుక్కున్నారు అన్న విషయం ఎలా బయటకు వచ్చిందంటావు? ఏ రకంగా బయటకు వచ్చిందంటావు అనగానే నాకెందుకో ఈ బల్లి అక్క మీదే అనుమానంగా ఉంది. పసిఫిక్గా 25 లక్షలు అని చెప్తుంది అంటే వీళ్ళే ఏదో గోడు పుటాని చేసుంటారక్క.
చేసి ఖచ్చితంగా ఇదంతా చేసి ఉండొచ్చు. లేదంటే ఫంక్షన్ అనేసరికి వీళ్ళిద్దరూ కూడా ముందే వస్తారు, కానీ రాకుండా ఇంటి దగ్గర మామయ్య గారు ఉండిపోయారని వీళ్ళిద్దరూ కూడా ఇంటి దగ్గరే ఉండిపోయారు. అంటే వీళ్ళు ఇక్కడే ఏదో ప్లాన్ చేశారు. ఇక్కడ ఇంట్లో పరువు తీయడం ఎందుకని అక్కడ ఫంక్షన్లో పరువు తీయాలి అన్న ఉద్దేశంతో ఇదంతా చేశారు అని నా మనసు కనిపిస్తుంది అనేసరికి ఏంటో నాకేమీ అర్థం కావట్లేదే. సాగర్ ఆవేశంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అని భయపడ్డాను. కానీ మొత్తానికైతే మీరు రావడం మంచిదైంది. మళ్ళీ ఇంట్లోకి వచ్చాము అనేసరికి అదే కదా, ఇంటి నుంచి వెళ్తే ఎలాంటి పరిస్థితి వస్తుంది. సాగరు బావగారు గురించి ఆవేశం గురించి తెలుసు, అయినా మామయ్య గారు తట్టుకోలేరు. అసలే హార్ట్ పేషెంటు. మొన్ననే మామయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చింది కదా. హార్ట్ అటాక్ నుంచి బయటపడ్డ మామయ్య గారు ఇప్పుడు మళ్ళీ జరగరాంది ఏదైనా జరిగితే ఆ గిల్టీనెస్ జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది అని ఇంకా ప్రేమ ఇటు నర్మదా ఇద్దరు కూడా మాట్లాడుకునేసరికి చెప్తానక్క, బల్లి యొక్క సంగతి చెప్తాను, అబ్జర్వ్ చేస్తాను. ఇప్పుడు లేట్ అయింది కదా, పడుకుందామని ఇద్దరు కూడా పడుకోవడానికి వెళ్ళిపోయేసరికి ఇంకా నర్మదకు నిద్ర పట్టదు. మరుసటి రోజు ఉదయాన్నే బల్లి వంట చేస్తూ ఉంటుంది. హాయ్ బల్లి అక్క, ఈ ఇల్లంతటికి నువ్వే మహారాణిలా తిరిగేద్దామని అనుకున్నావు కదా, కానీ తిరగలేక మేము వెళ్ళిన వాళ్ళం గోడ కొట్టిన బంతుల్లా వెనక్కి తిరిగి వచ్చేసాం కదా, అది చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదా బల్లి అక్క అని చెప్పనేసరికి అది అనగానే నాకు తెలిసి బల్లక్క, ఎందుకంటే నీవేంటో నీ మనస్తత్వం ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా. సాగర్ ఉద్యోగం విషయం బయట పెట్టింది నువ్వే, బయటకు వచ్చేటట్టు చేసింది నువ్వే. నిజంగా ప్రేమ మనం తప్పులు చేస్తున్నాం కదా, చాలా పెద్ద తప్పు చేశాము. నీ నగలు దొంగతనం చేసిన రోజునే ఈవిడి గారి బండారం బయట పెట్టాల్సింది. ఈవిడి ఎలాంటి కోటీశ్వరరాలు కాదు అన్న విషయం తెలిసిన రోజునే బయట పెట్టాల్సింది. ఎంఏ ఇంగ్లీష్ చదవకపోయినా చదివేను అంటూ దొంగ సర్టిఫికెట్స్ తీసుకొచ్చినప్పుడే ఈవిడి గురించి నిజం బయట పెట్టాల్సింది. మనం నిజంగా మూర్ఖులమే ప్రేమ. మనం ఈవిడి కాపురం గురించి ఆలోచించాము, ఈవిడేమో మనల్ని ఇంటి నుంచి బయటకు గెంటేయడం గురించి ఆలోచిస్తుంది. ఈవిడిలా మనం ఆలోచించాలి. నిజంగా చెల్లుకు చెల్లు దెబ్బ కొట్టాలి అనగానే ఎస్ కరెక్ట్ అక్క, చెల్లుకు చెల్లు దెబ్బ కొట్టాలి. నా సాగర్ బావ గారు తప్పు చేశారు, పోనీ ఉద్యోగం తెచ్చుకున్నారు, అంతేగాని వీళ్ళ మోసం చేయలేదు కదా. ఆ విషయాన్ని బయట పెట్టి ఇంత రాద్ధాంతం చేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా నీ మీద సాగర్ బావ గారి మీద చేసుకునేటట్టుగా చేసింది ఈ వల్లి అక్క. వల్లి అక్కని నువ్వు వదిలేసినా నేను మాత్రం వదిలేనక్క. పట్టుకుంటా, గట్టిగా పట్టుకుంటా. అమూల్య విషయం కూడా బయట పెడతా. ఈ 4 విషయాలు ఎప్పుడెప్పుడు బయట పడతాయా, నీ ఇస్తరి ఎప్పుడు బయట పడిపోతుందా అని క్షణక్షణం దినదిన గండంగా నువ్వు బ్రతకాలక్క. లేదంటే బావగారు చేసిన పనిని నువ్వు అందరి ముందు బయట పెట్టావు, మరి నీ గురించి మేమెందుకు వదిలేస్తాము. అచ్చి బాబోయ్, అలా కాదు చెల్లి, సాగర్ మరిది గారు తప్పు చేశారు కదా, 25 లక్షలు పెట్టి ఉద్యోగం కొనుక్కోవడం తప్పే కదా. ఓహో, సాగర్ బావగారు మాత్రమే తప్పు చేశారు. నర్మదక్క, సాగర్ బావగారు మాత్రమే తప్పు చేశారంట, వీళ్ళు తప్పు చెయ్యలేదంట. వదలనక్క, అస్సలు వదలను. నువ్వు తప్పులు చేసిన దానివే, నువ్వు తప్పు చేసిన దానివే, అస్సలు వదిలిపెట్టే సమస్యే లేదు. ఎందుకో చెప్పనా, నువ్వు మామయ్య గారిని మోసం చేశావు. మామయ్య గారు చొక్కా చింపేశారు అంటూ 1కి 10 సార్లు నువ్వు గుర్తు చేసేదానివి కదా. ఆ చొక్కా చింపేసిన వాళ్ళు అంటే మా పుట్టింటి వాళ్ళ దగ్గర మామయ్య గారు పరువు పోయే పని చేసింది నువ్వు. ఎందుకంటే ఆ నగలు దాచిపెట్టింది నువ్వు కాబట్టి. అమూల్య జీవితం ఇలా అయ్యిందనే కదా మామయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చింది. అసలు అమూల్య విశ్వతో ప్రేమలో పడడానికి కారణం నువ్వు. అంటే నువ్వు తప్పు చేశావు. ఇక 3వది, మీరు కోటీశ్వర్లని, మీరు గొప్పింటి వాళ్ళని అబద్ధాలు చెప్పారు, మోసాలు చేశారు, అద్దె నగలు తీసుకొచ్చారు, అద్దె బట్టలు వేసుకున్నారు, ధూమ్ ధామ్ అంటూ పెళ్లి చేసి ఇంకా అప్పులు చేసి చివరికి ఆస్తి పోయిందని చెప్పారు.
పైగా అనాథాశ్రమం వృద్ధాశ్రమంలు ఏయో పెట్టాలి అని మామయ్య గారిని మోసం చేసి 10 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఇది తప్పు కాదు. ఓకే సర్లే, ఇవన్నీ తప్పు కాదు. ఇంకా చివరిదేముంది? ఏంటి తప్పు? ఎంఏ ఇంగ్లీషు చదువు విషయం కదా. నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చదివావని మామయ్య గారి స్నేహితుడు దగ్గర ఉద్యోగం సంపాదించావు. అది వేరే మాస్టర్తో మేనేజ్ చేసి. ఇంటర్వ్యూ అయితే మేనేజ్ చేయగలవు, కానీ క్లాసులో స్టూడెంట్స్కి పాఠాలు చెప్పేటప్పుడు దొరికిపోతావు కదా. మళ్ళీ ఇష్యూ చేస్తాను చూడక్క. మళ్ళీ మామయ్య గారు గురించి తెలిసి కూడా వాళ్ళ ఫ్రెండ్ దగ్గర మామయ్య గారు పరువు పోతుంది కదా. ఇప్పుడు నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చదవలేదు అన్న విషయం ఆ ప్రిన్సిపల్కి తెలిసిందనుకో, మామయ్య గారిని కదా నిలదీస్తారు. ఇక్కడ కూడా మామయ్య గారి పరువు పోతుంది. నీవి మామయ్య గారి దగ్గర ఇరికించడానికి 4 విషయాలున్నాయి. చెప్పేస్తాం, అన్ని విషయాలు బయట పెట్టేస్తాం. నర్మదక్క, కౌండం ఇక్కడి నుంచే స్టార్ట్ చేసేస్తే నువ్వన్నట్టుగా ఎవరిని క్షమించకూడదక్క. నేను క్షమించాలి అని నువ్వు చెప్పావు, నేను వద్దు అన్నాను. కానీ ఇలాంటి ఆవిడ్ని క్షమించనే కూడదు. ఎప్పటికీ కూడా ఈవిడ్ని క్షమిస్తే అన్నీ నెత్తికెక్కు కూర్చుంటాయని తెలుస్తుంది. మన గోతిని మనమే తవ్వుకున్నట్టు అవుతాము అంటూ ఇంకా ప్రేమ ఇటు నర్మద వల్లి ముందు మాట్లాడేసరికి వల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. బాబోయ్, నేనేం చేశాను? నా గురించి బయట పెట్టడం ఏంటి? నేను ఏ తప్పు చెయ్యలేదు కదా అంటూ ఇంకా వల్లి మాట్లాడేసరికి, అవునక్క, నువ్వే తప్పు చేయలేదు, నాకు బాగా తెలుసు కదా. నువ్వు ఎన్ని తప్పులు చేశావో, ఎన్ని మోసాలు చేశావో అన్నీ కూడా నాకు బాగా తెలుసు అంటూ మాట్లాడేసరికి, అవునా, సరే అయితే నువ్వు ఏం చేస్తావో అది చేసుకో. నీకు ఇప్పటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి క్షణం లెక్క పెట్టుకుంటూ ఉండు. నీ విషయాలన్నీ కూడా బయటకు తీసుకొచ్చి మామయ్య గారి ముందు బయట పెట్టే బాధ్యత మాది. ఇందులో ఎలాంటి తేడా ఉండదు, ఏమీ ఉండదు. సాగర్ బావ గారు చేసిన 25 లక్షల విషయం అందరి ముందు బయట పెట్టి పెద్ద ఇష్యూ చేసి నర్మదక్కను సాగర్ బావ గారిని వేదవతి అత్తయ్య కొట్టేటట్టుగా చేశావు కదా. నిన్ను మెడపట్టి బయటకు గెంటేసేటట్టుగా చెయ్యకపోతే నా పేరు ప్రేమ కాదు, అర్థమవుతుందా? ఇది గుర్తుపెట్టుకోక అంటూ చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది ప్రేమ అయితే. వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా వల్లి తెగ వణికిపోతూ అక్కడి నుంచి గబగబా లోపలికి వెళ్ళిపోయేసరికి, ఏంటక్క అలా వణికిపోతుంది అని చెప్పాను. కానీ మనం ఇచ్చిన షాకు అలాంటిది. మరి ఎందుకంటే వల్లి తప్పులు చేసింది. తను చేసిన తప్పులు అస్సలు పట్టించుకోకుండా, అయినా తప్పు మనదే ప్రేమ, తను తప్పులు చేస్తున్నా తన కాపురం చెడిపోతుందని చందుబావ గారు బాధపడతారని ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే మావయ్య గారు తట్టుకోలేనని, నమ్మక ద్రోహం చేస్తే మావయ్య గారు తట్టుకునే మనస్తత్వం కాదని మనం ఎన్ని రోజులు కూడా సైలెంట్గా ఉన్నాము. కానీ ఇప్పుడు మాత్రం సైలెంట్గా ఉండే సమస్య లేదు. వల్లి అక్కకు కౌంట్ డౌన్ స్టార్ట్ చేయాల్సిందే. లేదంటే మాత్రం వల్లి అక్క ఎప్పటికైనా మనకు ఇరిటేషన్ లాగే మొదలవుతుంది, ఖచ్చితంగా ఇరిటేషన్ లాగే మొదలవుతుంది అంటూ ఇంకా మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లోనే ఇంకా వల్లి గదిలోకి వెళ్ళి టెన్షన్ పడుతూ ఉంటుంది. అదే సమయంలో భాగ్యం ఫోన్ చేస్తుంది. అమ్మడు ఏం చేస్తున్నావు అని చెప్పనగానే, అమ్మ భయం వేస్తుంది, టెన్షన్గా ఉంది అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు అమ్మడు అని చెప్పాను. కానీ అవునమ్మా, నర్మద వాళ్ళు ఇంటికి వచ్చేసారు కదా, ఇంకా వచ్చినప్పటి నుంచి నాకు టార్చర్ మొదలుపెట్టేసింది. ఆ నర్మద ఈ ప్రేమ ఇద్దరూ కలిసి నన్ను ప్రతి క్షణం టెన్షన్ పెడుతూనే ఉన్నారు, ప్రతి క్షణం నన్ను కంగారు పెడుతూనే ఉన్నారు. నా విషయాలన్నీ కూడా బయట పెట్టేస్తారంట. నా విషయాలన్నీ కూడా బయట పెట్టి నన్ను మెడపట్టి బయటకు గెంటేసే పరిస్థితి తీసుకొస్తారంట. చాలా భయంగా ఉందమ్మా అని చెప్పాను. కానీ వాళ్ళు ఏమీ చెయ్యరే, చేసేవాళ్ళైతే ఎప్పుడో చేసేవాళ్ళు కదా, వాళ్ళు ఏమీ చేయరు, అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి మాట్లాడేసరికి, ఏం అర్థం చేసుకోవట్లేదు, అసలు వాళ్ళు ఏమీ చెయ్యరు అని చెప్పాను. గానే
లేదమ్మా, ఖచ్చితంగా వాళ్ళు ఏదో చెయ్యాలని అనుకుంటున్నారు. నర్మదకు ఇటు ప్రేమకు నా మీద పూర్తిగా అనుమానం వచ్చేసింది. ఇదంతా జరగడానికి కారణం నేనేనని, సాగర్ మర్రి గారు 25 లక్షలు లంచం ఇచ్చి మరీ జాబ్ తెచ్చుకోవడానికి కారణం నేనేనన్న విషయం తెలిసిపోతే ఇంకా వాళ్ళు నన్ను అస్సలు వదిలిపెట్టరు. నేను చేసిన తప్పులన్నీ కూడా మామయ్య గారు బయట పెట్టేసే పరిస్థితి వస్తుంది. అప్పుడు మామయ్య గారి దగ్గర బయట పెడితే నన్ను మామయ్య గారు ఇంట్లో ఉండనిస్తారా? ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు. నాకు చాలా భయంగా ఉందమ్మా అని చెప్పనేసరికి, చూడమ్మడు, నువ్వేం భయపడకు, వాళ్ళు ఏమీ చేయలేరు. నిన్ను కేవలం భయపెట్టడం తప్ప వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లోనే ఉన్నారు. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది అంటూ మాట్లాడేసరికి, లేదు వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారమ్మా. ప్లాన్ చేయకుండా వాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఉండరు. నాకు భయంగా ఉంది. ఏదో ఒక రోజు నన్ను మెడపట్టి బయటకు గెంటేసే రోజు వస్తుందనగానే, ఆ రోజు వస్తే ఈ భాగ్యం వదిలిపెడుతుందనుకుంటున్నావా? ఏదొకటి చేసైనా సరే నీ కాపురం నిలబెడతాను. నీ కాపురం చెడిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను అంటూ ఇంకా భాగ్యం చెప్తుంది. చెప్పి ఫోన్ ఇలా పెట్టడంతోటే వెనక్కి తిరిగి చూసేసరికి నర్మద నిలబడుంటుంది. చెంప చెల్లు మనిపించడంతో ఒక్కసారిగా, నాకు తెలియదనుకుంటున్నావా? నా భర్త చేసిన తప్పుని భూతద్దంలోంచి మామయ్య గారికి చూపించి అన్ని సాక్ష్యాలు సేకరించి ఇదంతా చేసింది నువ్వేనని నాకు తెలుసు వల్లి అక్క. నేను మాత్రం నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టను. నేను నిన్ను చెంపదెబ్బ కొట్టేననే కదా నువ్వింత కక్ష పెట్టుకున్నావు అంటూ మరొక చెంపదెబ్బ కొడుతుంది. నర్మదా అని చెప్పాను గాని మళ్ళీ చెంపదెబ్బ కొట్టేసరికి నువ్వు తప్పులు చేస్తున్నావు. నా భర్త ఉద్యోగం సంపాదించడం కోసం ఏదో చిన్న పని చేస్తే దాన్ని భూతద్దంలోంచి చూపించావు. నేనేమన్నా మామయ్య గారి పరువు పోయేటట్టుగా 25 లక్షలు ఇవ్వలేదా? ఆ 20 లక్షలు అప్పు చేసి నగలు తాకట్టు పెట్టి మరీ డబ్బులు ఇచ్చేశాను కదా. ఇచ్చేసిన తర్వాత కూడా నువ్వు ఎలాంటి పిచ్చి పని చేస్తావని అస్సలు అనుకోలేదు. వదిలిపెట్టనక్క, నిన్నస్సలు వదిలిపెట్టను అని చెప్పి ఇంకా వల్లి కాస్త నర్మద వార్నింగ్ ఇచ్చేసరికి వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రామరాజు గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. అసలు మన పిల్లలకు నేను ఏం లోడ్ చేశాను బుజ్జమ్మ అని చెప్పాను కానీ, ఏంటండి మీరు లోడ్ చేయడం ఏంటి? మీరు లోడ్ చేశారని నేను చెప్పడం లేదు అంటూ మాట్లాడేసరికి, మరి పిల్లలు ఎందుకు ఇలా మారిపోయారు? ప్రతి క్షణం పిల్లలు ఎందుకు ఈ రకంగా మారిపోతున్నారు? నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి అసలు ఏం ఇబ్బంది కలుగుతుందో నాకు తెలియడం లేదు. ప్రతి క్షణం పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే నేను పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండానే ఇదంతా చేస్తానా అంటూ మాట్లాడేసరికి, ఏమో నాకేం తెలియడం లేదు బుజ్జమ్మ. పిల్లలు ఎవరి భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటూ ఎవరి గురించి వాళ్ళు అన్నీ కూడా చేసుకుంటుంటే నాకు తండ్రిగా నా విలువ తగ్గిపోతుంది అని అనుకుంటున్నాను. నాకంటూ విలువ ఉందా అని కూడా అనుమానం కలుగుతుంది అంటూ మాట్లాడేసరికి, అదేంటి అలా మాట్లాడతారు? ఖచ్చితంగా మీకు విలువ ఉంటుంది. విలువ లేకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా విలువ ఉంటుందండి. మీరు దీని గురించి ఆలోచించొద్దు. పదే ఆలోచిస్తే చాలా నష్టాలు వస్తాయి. మీరు ఆలోచించకుండా ఉండడమే మంచిది అంటూ మాట్లాడేసరికి, ఏమో బుజ్జమ్మ, ఏమీ తెలియని పరిస్థితిలో, దిక్కుతోచని స్థితిలోనే నేను ఉండగలుగుతున్నాను. ప్రతి క్షణం నాకు ఏదో బాధ కలుగుతూనే ఉంటుంది. పిల్లల వల్ల నేను క్షోభ అనుభవిస్తూనే ఉంటున్నాను అంటూ మాట్లాడేసరికి ఇంకా బుజ్జమ్మ అయితే రామరాజుకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎంత నచ్చ చెప్పినా రామరాజు మనసు మాత్రం పిల్లలు తనని మోసం చేస్తున్నారని, పిల్లలు ప్రతి క్షణం తన గురించి ఆలోచిస్తున్నారని, పిల్లలు దేని గురించి అయితే అంటున్నారో అది తను చేయలేకపోతున్నానని ప్రతి క్షణం రామరాజు బాధపడుతూ ఉంటాడు. మరి ఇప్పుడు రామరాజు చేసిన తప్పుని ఎలా అంటే, రామరాజు తప్పు చేయలేదు కానీ సాగర్ చేసిన తప్పుని రామరాజు క్షమించి వదిలేస్తాడా? సాగర్ని రామరాజు క్షమించి మళ్ళీ దగ్గరికి తీసుకుంటాడా? మరి వల్లి ఇదంతా చేసిందని తెలుసుకున్న నర్మద వల్లికి ఎలాంటి శిక్ష విధిస్తుంది? మరి వల్లికి బుద్ధొచ్చేటట్టుగా నర్మద ఏం ప్లాన్ చేస్తుంది? నర్మద దాడిని వల్లి ఎలా తట్టుకుంటుంది?
వల్లి చేసిన తప్పులన్నీ తెలిసిన తర్వాత రామరాజు ఎలాంటి శిక్ష విధిస్తాడు, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.